ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇంకోటి ఏంటంటే విస్కస్ ఫోర్స్. ఒకసారి రాసుకున్నాం, నెక్స్ట్ దానికి వెళ్దాం. అయిపోయిందమ్మా రుష్మిత? రుష్మిత, వర్ధన్. సార్ లాస్ట్ లో ఎగ్జాంపుల్స్ లో ఏంటి సార్ అది? విస్కస్ ఫోర్స్. విస్కస్ ఫోర్సెస్. అది లిక్విడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నమాట. లిక్విడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మామూలుగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందో సాలిడ్ బాడీస్ మీద, లిక్విడ్ లో కూడా ఉంటుంది అనమాట ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ లిక్విడ్ లేయర్స్ మధ్య ఉండే ఫ్రిక్షనల్ ఫోర్సే విస్కస్ ఫోర్స్. ఓకే సార్, కంప్లీటెడ్ సార్. కంప్లీటెడ్. వర్ధన్ ఓకేనా? ఓకే వర్ధన్, ఓకేనా? చూద్దాం ఇప్పుడు రౌండ్ ట్రిప్ ఆఫ్ మోషన్ చూద్దాం. ఏ నుంచి బీకి వెళ్ళింది అనమాట, ఎస్ డిస్టెన్స్. నెక్స్ట్ బి నుంచి ఏకి వచ్చింది, ఎస్ డిస్టెన్స్. ఇప్పుడు దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ట్యాక్ చేస్తుంది. Work done by frictional force from A to B plus work done by frictional force from B to A. Work done by frictional force A to B ఎంత అవుతుందమ్మా? A to B W is equal Fs cos theta. F అంటే ఎంత అవుతుంది? mu into mg into S into cos theta. Cos theta cos 180m. Then it is minus mu mg into S. Work done by A to B ఎంత అంటే mu mg into S. Work done by B to A చూద్దాం. బీటీఏ ఏమవుతుందమ్మా? ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు ఉంటుంది, దానికి డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది. మళ్ళీ డబ్ల్యూ బీటీఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎఫ్ అంటే ఎంత? మ్యూఎంజీ. ఎస్ అంటే ఎస్, కాస్ థీటా అంటే కాస్ 180. దానికి ఏమవుతుందంటే మైనస్ మ్యూఎంజిఎస్. ఇట్ ఈస్ మైనస్ మ్యూఎంజిఎస్. మైనస్ 2 మ్యూఎంజిఎస్ అయిందనమాట. ఒక రన్ ఏ టు బి ప్లస్ ఒక రన్ బీటీఏ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 మ్యూఎంజిఎస్ అయింది. ఓకేనా? నోట్ చేసుకోండి నాన్న.
కానీ ఒకసారి వర్క్ ఎనర్జీలో ప్రాబ్లమ్స్ పెట్టరా నాన్న, మీకు డౌట్ ఉన్నాయి? వర్క్ మీద ప్రాబ్లమ్స్ పెట్టండి, వర్క్ మీద ఎక్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే. ఓకేనన్న. ఈ ప్రాబ్లమ్స్ చేసేసిన తర్వాత మనం ఎనర్జీకి వెళ్దాం. కంప్లీటెడ్ సార్. ఓకేనమ్మా, నాకు ప్రాబ్లమ్స్ పెడతారమ్మా, ప్రాబ్లమ్స్ పెట్టండి. ఎస్ సార్. ఆ, ఓకే సార్. పెడతాం. పెట్టండి అమ్మా. పెట్టారా నాన్న? టైం పడుతుందా? లేకపోతే సార్ పెట్టలేదు సార్, పెడతాం సార్. టైం పట్టిద్దంటే పోనీ వేరేది చెప్పానమ్మా. మీరు సాయంత్రం పెడతారా పోనీ? ఇలా చెప్పేయండి సార్. సరే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎనర్జీ అమ్మా. The capacity of doing work is called energy. ఈ ఎనర్జీకి సిజిఎస్ యూనిట్ ఏంటంటే అమ్మా ఎర్గ్ అనమాట. ఎస్ఐ యూనిట్ ఏంటంటే జోలం. 1 జోల్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10⁻⁷ ఎర్గ్. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి అనమాట. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ వన్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ.
ఎక్సెట్రా. ఇలా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ దానికి వెళ్ళినానన్నా. నో సార్, వద్దు సార్, అవ్వలేదు సార్. ఓకేనమ్మా. సార్ అయిపోయింది సార్. ఓకేనమ్మా. అర్థం కంప్లీటెడ్ కదా నేను. మా మెకానికల్ ఎనర్జీ, మనకి మెకానికల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే 2 టైప్స్. వన్ ఏంటంటే కేఈ, కైనెటిక్ ఎనర్జీ. అనదర్ వన్ ఏంటంటే పిఎం, పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే హాఫ్ ఎంవి స్క్వేర్ అనమాట. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఎనర్జీ డ్యూ టు ఇట్స్ మోషన్. ప్రూఫ్ ఎలా చేయాలంటే ఓ బాడీని కన్సిడర్ చేద్దాం. మాస్ ఎం అనమాట. ఇనీషియల్ వెలాసిటీ 0. ఈ బాడీకి మాస్ ఎం, ఫైనల్ వెలాసిటీ v, డిస్టెన్స్ ట్రావెల్డ్ s, యాక్సిలరేషన్ a అనమాట. ఇప్పుడు ఒక్కడన్ ఏమవుతుంది, మనకి ఒక్కడన్ అనే బాడీ ఏమవుతుందంటే 0 వెలాసిటీ నుంచి v వెలాసిటీకి మారడానికి వర్కడన్ ఈజ్ ఈక్వల్ f ఇంటూ s ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ అనమాట. w ఈజ్ ఈక్వల్ ma ఇంటూ s. ఇప్పుడు మనం ఏ అంటే ఏం రాసుకోవచ్చు అంటే u ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు a, s ఈజ్ ఈక్వల్ టు s, v ఈజ్ ఈక్వల్ v. v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2s. u 0 కాబట్టి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2s అమ్మా. దెన్ m ఇంటూ ఏ అంటే ఏం రాద్దాం అంటే v స్క్వేర్ బై 2s అని రాద్దాం. ఇంటూ s క్యాన్సిల్ అనమాట. హాఫ్ mv స్క్వేర్ వస్తుంది. ఒక్కడన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అమ్మ. ఈ ఒక్కడన్న ఏమవుతుందంటే ఒక్కడన్న అనే బాడీ వెలాసిటీ v వచ్చేప్పటికి ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే హాఫ్ mv స్క్వేర్.
Please note down. Complete. Completed, Nana. No, Pushmita? sir. పుష్మిత అయిపోయిందమ్మా. పుష్మిత అవ్వలేదు సార్. ఆ, కంప్లీటెడ్ సార్. ఓకే. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ. పిఈ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ పిఈ అంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ఎం. ఎం అంటే మాస్ ఆఫ్ ది బాడీ,
G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. H అంటే హైట్ అమ్మ. ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే డెఫినేషన్ ఏంటంటే అమ్మ, ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్. ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్ అనమాట ఎనర్జీ అంటే. ఇది ఏంటంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. ఈస్ stored as a potential energy or negative of work done by conservative force. Negative of work done by conservative force. Is stored as a potential energy. ఓకేనమ్మా, ఒకసారి ఇది రాసుకోండమ్మా, నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఈక్వేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ వర్క్ డన్ బై conservative, negative of work done by conservative force. Work done by conservative force, work done by external force, or work done by conservative force. Change in potential energy, the work done by external force, or negative of work done by conservative force. సార్ డెఫినేషన్ కింద పాయింట్ ఏంటి సార్? ఏంటమ్మా డెఫినేషన్ కింద పాయింట్ లాస్ట్ లైన్ చెప్పండి సార్. definition? స్టార్ట్ Work done by external force is stored as a potential energy అమ్మా. ఓకే Work done by external force stored as a potential energy. Negative of work done Okay, by sir. conservative force is stored as a potential energy. R. ఈ రెండు డెఫినేషన్స్ సేమ్. ప్రాబ్లమ్స్ పెట్టండి నాన్న, కొంతసేపు ఆగిన తర్వాత మీరు ఖాళీ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ పెట్టండి అమ్మా, రేపు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. నెక్స్ట్ దానికి వెళ్ళామ్మా. ఎస్ సార్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్ ప్రూవ్ చేద్దాం అమ్మా.
ఇప్పుడు బాడీ ఏమైందంటే ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి హెచ్ఐటికి తీసుకెళ్ళాం అనమాట. ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి హెచ్ఐటికి తీసుకెళ్ళాము. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజిఎం కిందకి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు బాడీ హెచ్ఐటికి వెళ్ళింది కదమ్మా, 1 గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ అంటే ఎఫ్ గ్రావిటేషనల్ ఫోర్సు, ఎస్ అంటే హెచ్, కాస్ ఏమో కాస్ 180 అనమాట. ఈ రెండు కొన్న యాంగిల్ 180 అమ్మా. సో మైనస్ ఎఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటూ హెచ్. మైనస్ ఎఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంత అవుతుందమ్మా? ఎంజీహెచ్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. అప్పుడు మనకి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ నెగిటివ్ ఆఫ్ మైనస్ ఎంజీహెచ్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంజీహెచ్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమని రాద్దాం అంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అని రాద్దాం. ఫస్ట్ ఇది ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది కదమ్మా, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ U1. ఇది హెచ్ఐట్కి వెళ్ళింది కదమ్మా, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ U2. అంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు అది రిఫరెన్స్ పాయింట్ అమ్మా. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు అది రిఫరెన్స్ పాయింట్ అనమాట. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే 0. హెచ్ఐట్కి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ U అనుకుంటే కనుక U2 మైనస్ U1 అంటే U ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అవుతుంది. అర్థమైందమ్మా? నన్ను అర్థమైందా ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్? ఓకేనండి. Completed, sir. ఓకేనండి. ఓకేనండి. రిలేషన్ బిట్వీన్ kinetic energy and linear momentum. Relation between kinetic energy and linear momentum. ఆ లీనియర్ మొమెంటం కి ఫార్ములా ఏంటమ్మా? లీనియర్ మొమెంటం అంటే P ఈజ్ ఈక్వల్ టు ఎంవి అమ్మ. కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. దీన్ని ఏం చేద్దామంటే హాఫ్ ఎంవి స్క్వేర్ ని ఎం పెట్టి పైన కింద మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? అది హాఫ్ ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై ఎం అవుతుంది అనమాట. హాఫ్ ఇంటూ ఎంవి అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా? పీ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, పీ స్క్వేర్ బై 2m అనమాట. అంటే కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. కైనటిక్ ఎనర్జీ ఈజ్ పీ స్క్వేర్ బై 2m.
అంటే కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది? కైనటిక్ ఎనర్జీ KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే P1² / P2² అవుతుంది. అండ్ కైనటిక్ ఎనర్జీ ఇప్పుడు మొమెంటం కాన్స్టెంట్ అయితే కనుక మొమెంటం కాన్స్టెంట్, ఇక్కడేమో మాస్ కాన్స్టెంట్ అనమాట. మొమెంటం కాన్స్టెంట్ అయితే KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి M2/M1 అవుతుంది అనమాట. ఇది రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మాస్, రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ లీనియర్ మొమెంటం. అర్థమైందేనా? Yes, sir. నోట్ డౌన్. So relation is KE is equal to P²/2M. Very important relation. Very important relation. Kinetic energy and linear momentum. ఇది మనకి మోడర్న్ ఫిజిక్స్ లో బాగా ఉపయోగపడుతుందమ్మా. మోడర్న్ ఫిజిక్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ దానికి వెళ్దామా? Okay, sir. నెక్స్ట్ ఏంటంటే అమ్మా, ఇఫ్ ద కైనటిక్ ఎనర్జీ ఇస్